హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మేము ఊరు వెళ్తున్నాం, దానికోసం అని లగేజ్ ప్యాక్ చేశానని చెప్పేసి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి ఏ ప్లేసెస్ చూసాం మొత్తం అన్ని వీడియోలో చెప్పేస్తాను. మీరు కూడా వెళ్ళాలనుకుంటే మంచిగా యూజ్ అవుతుంది. సో మీకు కూడా కొంచెం మంచి ప్లానింగ్ వస్తుంది అనమాట ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి మొత్తం క్లియర్గా చెప్తాను. ఓపిక ఉంటే మొత్తం చూసుకోండి నిదానంగా. మేము వెళ్ళే ముందు రోజు అనమాట నైట్ నేనైతే ఇంట్లో కర్రీ చేశాను. ఇంకా పిండి అవన్నీ ఏం లేవు, అన్నీ అయిపోయినాయి. సో ఇంకా వెళ్ళే ముందు ఎందుకులే అన్నీ తెచ్చి పెట్టుకోవడం అని చెప్పేసి ఒక 2-3 డేస్ తర్వాత ఎలాగొస్తాం కదా అప్పుడు తెచ్చుకోవచ్చు అని చెప్పి ఇంకా రైస్ తినాలనిపించలేదనమాట. అందుకని చెప్పేసి రొట్టె తీసుకుందామని బయటకు వచ్చినాము. నేనైతే ముందే ఐస్ క్రీమ్ తీసుకున్నాను. రొట్టె చేయడానికి చాలా టైం తీసుకుంది, ఒక 1/2 అవర్ to 1 అవర్ మధ్యలో అయింది. ఇది మొత్తం కరిగిపోయింది ఇంటికి వచ్చేసరికి ఐస్ క్రీమ్. సో ఇంకేం చేస్తామని చెప్పేసి ఫాస్ట్గా వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టినాను. అయినా కూడా మోస్ట్లీ కరిగిపోయింది. ఎక్కువ బయట అస్సలు తీసుకోము, ఎందుకంటే ఇది మొత్తం అసలు జొన్న పిండి ఎక్కడ నాకు తగలలేదు అనమాట, మొత్తం బియ్యం పిండినే ఉంది. ఇప్పుడు మేము తీసుకున్న దానికి స్ట్రైట్గా ఇంకొకరు కూడా చేస్తారు, అక్కడ ఓకే కొంచెం అటు ఇటు అయినా బాగానే ఉంటుంది. ఈమె అయితే పూర్తిగా బియ్యం పిండి రొట్టెలు చేసేసింది, అస్సలు నచ్చలేదు, కడుపుని వచ్చేస్తుంది అని చెప్పేసి కొంచెం దీన్ని మిగతాది ఇంకా వదిలేసి వెళ్ళిపోయినాం అనమాట. ఎక్కువ తినలేకపోయినాము, ఎందుకంటే మళ్ళీ జర్నీలో ప్రాబ్లం అవుతుంది. ఇంకా ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాను కదా, అది ఫ్రీజ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి మొత్తం తినేసి అన్నీ క్లీన్ చేసేసి అన్నీ సర్దుకొని ఇంకా స్నానం చేసి రెడీ అయిపోయినాము. వెళ్ళే ముందు ఐస్ క్రీమ్ అంతా తినేసిన తర్వాత 11కి అట్లా బస్సు ఉంది మాకైతే. సో ఆ టైంలో మాకు ఆటోస్ దొరకవు అనమాట. కానీ సాయిని పిలుచుకొని వెళ్ళిపోయినా. సాయి ఎవరైనా అడగొద్దండి, మా ఓనర్ ఆంటీ వాళ్ళ అబ్బాయి. సో తనని తీసుకొని వెళ్ళిపోయినాం అనమాట, కాల్ చేస్తే వచ్చినాడు అని చెప్పేసి. ముగ్గురం వెళ్ళిపోయినాం అనమాట. స్కూటీ మీద ముగ్గురం సరిపోతాము, కొంచెం లగేజ్ అదంతా ముందు పెట్టుకుంటాం కాబట్టి. ఏమైందంటే పెట్రోల్ కొంచెం ఉండిందనమాట. అది ఇంకా వెళ్తున్నాం కదా, వెళ్ళి వస్తుందని తెలుసు, కానీ కొంచెం చాలా డేస్ అయిపోయింది కదా స్కూటీ తీసుకొని. ఇంకా 11-12 ఆ టైంలో పెట్రోల్ బంక్ ఆటోమేటిక్ సిస్టమ్ అంట. సో మేము కూడా ఏం చేయలేమనేసి చెప్పినారు. ఇంకేం చేయాలో తెలియదు మాకైతే. బస్కేమో టైం అయిపోతుంది, సాయిని ఒక్కరిని వదిలిపెట్టి పోవాలంటే మా ఇద్దరికి సరిగ్గా అనిపించలేదనమాట. ఏం చేయాలో అర్థం కాక చాలాసేపు ఆలోచించి మా బావ వాళ్ళ ఫ్రెండ్ ఇంటి దగ్గర ఉంటే కాల్ చేసి ఇట్లా పెట్రోల్ ఆ బండిలో ఈ బండిలో వేసుకొని ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోమని చెప్పినాము. మేమైతే వచ్చేసినాము వాళ్ళక్కడ చెప్పేసి, ఎందుకంటే బస్ టైం అయిందని చెప్పేసి ఫాస్ట్గా వచ్చేసినాం అనమాట. వచ్చేసరికి బస్సు ఉండింది, అది మాదో కాదో తెలియదు అని చెప్పేసి టికెట్ ఉంటుంది కదా, సో టికెట్ మొత్తం చెక్ చేసుకున్న తర్వాత ఆ బస్ కాదులే అని చెప్పి కొంచెం వెయిట్ చేస్తే బస్సు వచ్చేసింది అనమాట. ఆ టైంకి ఇంకా బస్సు వచ్చేసింది, ఎక్కేద్దాంలే అనుకొని మేమైతే కొంచెం టెన్షన్గానే ఉండింది. పాపం వాళ్ళిద్దరు వెళ్ళినారో లేదో, అనవసరంగా ఆ టైంలో ఇబ్బంది పెట్టినామని చెప్పి కొంచెం అనిపించింది. ఇంకా బస్సు ఎక్కిన తర్వాత మళ్ళీ కాల్ చేసి కనుక్కున్నాం అనమాట, వెళ్ళినారా లేదా అని చెప్పేసి. సో వెళ్ళినాంలే ఓకే సేఫ్ అని చెప్పేసి చెప్తే ఇంకా అమ్మయ్య అనుకొని అప్పుడు హ్యాపీగా ఉండిపోయినాము. ఇట్లా నైట్ జర్నీ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇద్దరు డ్రైవర్లు ఉండాల్సిందే, ఒకరు పడుకుంటారు ఒకరు డ్రైవ్ చేస్తారు. ఇట్లా అయితేనే చాలా బెటర్, లేకపోతే చాలా కష్టం కదా. మేము పైగా వెళ్ళే ప్లేస్ అయితే మొత్తం ఘాట్ సెక్షన్ ఉంటుంది, మొత్తం అడవినే ఉంటుంది. సో ఇట్లా ఉండడమే బెస్ట్ కదా అని చెప్పేసి అనుకుంటాము. చాలాసేపు అయితే స్టాప్ లేదనమాట గుత్తిలో, జస్ట్ ఒక 5 minutes ఉండింది. అది కూడా ఓన్లీ టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళ కోసమే కాబట్టి వాళ్ళు ఆ కాసేపు ఆపుతారు. ఇంకా అందరం ఉండేసరికి వెంటనే స్టార్ట్ చేసేసినారు బస్సు. నాకైతే ఫస్ట్ టైం శ్రీశైలంకి బస్సులో వెళ్ళడము. ఆల్రెడీ లాస్ట్ 2 years ఏమో కార్లో వెళ్ళినాం అనమాట ఫ్యామిలీతో పాటు. అప్పుడు ఇంకా పెళ్లి కాలేదులేండి. అప్పుడు ఫుల్ వామిటింగ్ అనమాట. అసలు నేను దర్శనానికి వెళ్ళినట్టు గుడికి వెళ్ళినట్టు కూడా గుర్తుండేది కాదు, జస్ట్ దాని మీదనే కాన్సన్ట్రేషన్ ఉండే. కార్ ఎక్కడెక్కాలా వద్దా అని చెప్పేసి ఇలా ఆ ఫీలింగే ఉంటుండే అనమాట. నాకు అసలు వెళ్ళినట్టు కూడా గుర్తు లేకుంటుండే, అంత దారుణంగా అయిపోయేవి. ఈసారి కూడా చాలా భయం వేసింది, ఎక్కడ వామిటింగ్ చేసుకుంటానని చెప్పేసి. దానికోసం సపరేట్ కవర్స్ అన్నీ తీసుకొని అన్నీ హ్యాండ్ బ్యాగ్లో తెచ్చుకున్నాను. కానీ నాకు అసలు ఏ ఫీలింగ్ లేదు. మేబీ నైట్ కదా, ఇంకా మనం ఇంకా అడవిలోకి అట్లా ఘాట్ సెక్షన్లోకి ఎంటర్ అవ్వలేదు కదా, ఆ టైంలో ఏమైనా కళ్ళు తిరుగుతాయిలే అనేసి అనుకున్నాను. సర్లే ఉన్న టైం అన్నా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఇంకా నైట్ అయితే నేను మంచిగా పడుకుండిపోయినాను. కళ్ళు మూసి తెరిచేసరికి కర్నూలు వచ్చింది, మళ్ళీ కళ్ళు మూసి తెరిచేసరికి ఆత్మకూరు వచ్చింది, ఇంకా లాస్ట్కి దోర్నాల కూడా వచ్చేసింది. అరే ఇంత ఫాస్ట్గా వచ్చేసినామా అనిపించింది. నైట్ కదా అసలు కనిపించలేదు, పైగా చల్ల గాలి పెడుతుండే, మంచిగా నిద్రపోయినాము. అంటే మధ్యలో లేస్తున్నాంలేండి, అయినా కూడా చాలా బెటర్ నాకు. ఎందుకంటే జస్ట్ అట్లా కళ్ళు మూసుకొని కాసేపు ఉండేసరికి ఒక్కొక్క స్టాప్ వచ్చేస్తుంది. చాలా అరే అసలు అంత ఫాస్ట్గా వచ్చేసినామా అనిపించింది నాకు. ఏమోలే మంచిగా వచ్చేసినాంలే అనేసి అనుకున్నాను. ఇంకా దోర్నాలలో చాలాసేపు ఆపినారు, ఎందుకంటే ఘాట్ సెక్షన్ కదా, నెక్స్ట్ 2 hours శ్రీశైలం వెళ్ళడానికి. సో ఆ 2 hours మనకు మార్నింగ్ 6 తర్వాత
తర్వాతనే అలౌ చేస్తారనమాట. 6 లోపు అసలు అలౌ చేయరు. ఈ బస్సెస్ అని కాదు, ఏ వెహికల్ని 6 ముందు అస్సలు అలౌ చేయరనమాట. 6 అయిన తర్వాతనే అలౌ చేస్తారు. 6 అయ్యే వరకు దోర్నాలలో వెయిట్ చేయాల్సిందే. ముందు వచ్చినా కానీ అక్కడ వెయిట్ చేయాల్సిందే అనమాట. ఎంత నైట్ వచ్చినా కానీ అక్కడ వెయిట్ చేసి మార్నింగ్ 6 తర్వాతనే మనకు శ్రీశైలంలోకి అలౌ చేస్తారు. నాకైతే నిజంగానే భయం వేసింది. ఎక్కడ వామిటింగ్ చేసుకున్న అదే ఫీలింగ్ ఉండే, కానీ అసలు ఏమనిపించలేదు. ఫుల్ ఎంజాయ్ చేసిన నేను ఆ 2 అవర్స్ కూడా. పైన మంచిగా మార్నింగ్ లేచినప్పుడు ఫ్రెష్గా ఉంటుంది కదా, పైగా మార్నింగ్ సన్ రైజ్ చూస్తా కొండలంతా చూస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది. ఫుల్ సతాయిస్తున్నాను అనమాట. నాకు ఈ జర్నీ మంచిగా పడింది అనుకోండి, చాలా ఎంజాయ్ చేస్తాను నేను జర్నీని. మా బావని అయితే బాగా సతాయిస్తూనే ఉన్నాను అనమాట మొత్తం ఆ 2 అవర్స్, అది ఇది అని చెప్తూ. బట్ ఈ జర్నీ మాత్రం నాకు ఒక డ్రీమ్ అనే చెప్పాలి. శ్రీశైలంకి ఒక్కసారన్నా ఇట్లా ఏం చేసుకోకుండా, హెల్త్ ఖరాబ్ చేసుకోకుండా హ్యాపీగా వెళ్ళాలని చెప్పేసి ఒక డ్రీమ్ ఉంటుండే. అది ఈ రోజు అయితే ఫుల్ఫిల్ అయ్యింది అనిపించింది. అలా చూస్తూ ఉండగానే శ్రీశైలంలోకి వచ్చేసినాం. మేమైతే ఒక రూమ్ బుక్ చేసుకున్నాము. ఇక్కడ శివలింగం ఉంది కదా, ఇది ఒకసారి గుర్తు పెట్టుకోండి, నేను మీకు ఎందుకో కూడా చెప్తాను. బుక్ చేసుకుంది అయితే గణేష్ సాధన్లో బుక్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ డైరెక్ట్గా వెళ్తే ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. సో అక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్తే అక్కడికి వెళ్ళిపోవచ్చు. మేమేం చేసామంటే, మాకు తెలియదు అనమాట రూట్, అసలు ఎట్లా వెళ్ళాలి ఏంటి అనేది తెలియదు. జస్ట్ బుక్ చేసేసుకున్నాము. ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి వెళ్ళొచ్చులే దగ్గరనే, అక్కడ నుంచి ముందే చెక్ చేసుకున్నాము. 1 కిలోమీటర్ ఏమో చూపించింది, కానీ అక్కడ నుంచి ఇంకా దగ్గర ఉండేది. మాకు అంత ఐడియా లేకుండా ఉన్నదనమాట. ఇంకా తర్వాత మళ్ళీ బస్ స్టాండ్ నుంచి వస్తూ ఉంటే మాకు ఈ రూట్స్ అన్ని కన్ఫ్యూజ్గా ఉన్నాయి. చూడనికే గూగుల్ మ్యాప్ ఈజీగానే అనిపించింది, కానీ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్గా అనిపించినాయి. మీరు ఒకవేళ గంగా కానీ ఇట్లా మల్లికార్జున బ్లాక్స్ కానీ ఇక్కడ కానీ బుక్ చేసుకున్నారనుకోండి, ఇవన్నీ బస్ స్టాండ్కి చాలా దగ్గర. సో నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ గణేష్ సాధన్ మాత్రం కొంచెం దూరం ఉంటుంది అనమాట, ఇట్లా లోపలికి ఉండదు, బయట ఉన్నట్టు ఉంటుంది. మాకు ఇంకా రూట్ తెలియక ఇక్కడ పోలీస్ వాళ్ళు ఉంటే సో వాళ్ళని అడిగినాము. ఇదైతే మెయిన్ గుడి దగ్గర ఉన్నారనమాట వాళ్ళు. అక్కడ నుంచి ఇట్లా లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్కి వెళ్తే, నేను చెప్పాను కదా శివలింగం దగ్గరికి, మళ్ళీ రిటర్న్ ఇక్కడికే వచ్చినాము. ఇక్కడ నుంచి ఇటు సైడ్ రైట్, ఇటు నుంచి వస్తే రైట్ సైడ్, అటు నుంచి వస్తే లెఫ్ట్ సైడ్. మరి కన్ఫ్యూజ్ అవ్వకండి. కొండలు ఇలా పైకి ఉంటాయి, నడవాలంటే కాళ్ళు లాగుతున్నాయి అనమాట. చాలాసేపు నుంచి నడుస్తూనే ఉన్నాం కదా. స్ట్రైట్ గా దారి తెలిస్తే వచ్చేది వేరు. మేమైతే దారి అటు ఇటు మార్చుకుంటూ దారి తప్పిపోయి అటు ఇటు తిరుగుతూ వచ్చేసరికి బాగా కాళ్ళు లాగేసినాయి. సో ఇంకా ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, ఈ బోర్డు నుంచి అట్లా డైరెక్ట్ గా వెళ్ళిపోతే మనకి గణేష్ సాధన కనిపిస్తుంది. రూమ్స్ ఎలా ఉంటాయో ఏంటో అవన్నీ ఏం ఐడియా లేదు మాకు. జస్ట్ మేము మామూలుగా వెబ్సైట్ లో చూసి బుక్ చేసుకొని వెళ్ళిపోవడమే అనమాట. అంత ఎక్కువ ఏం ఆలోచించలేదు. కావాలంటే బయట సత్రాలు అవన్నీ ఉంటాయి, కానీ మేము 2 డేస్ ఉండాలనుకుంటున్నాం కాబట్టి కొంచెం మంచిగా ఉంటే బెటర్. రూమ్ బయట తిరిగేసి వచ్చి రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయితే బాగుంటుంది కదా. మనం వెళ్ళినాము ప్రశాంతంగా వెళ్ళేసి వద్దాంలే అని అనుకొని మేము ఇంకా ఇక్కడ బుక్ చేసుకున్నాం అనమాట. ఆన్లైన్లో చేసుకున్నాం. 2000 ఏమో పడింది మొత్తం GST అంతా కలిపేసి. ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఒక 2000 అట్లా డిపాజిట్ చేయించుకుంటారు. తెలుసు కదా డిపాజిట్ అమౌంట్. ఒకవేళ మీరు ఎక్కువ సేపు ఉన్నా కానీ, లేదు అంటే ఏదన్నా వస్తువులు కానీ ఏదైనా పోగొట్టినారనుకోండి, సో ఇట్లా ఏమన్నా ఉంటే వాళ్ళు ఆ 2000 కట్ చేసుకుంటారు. అందుకని చెప్పేసి డిపాజిట్ అమౌంట్ పెట్టుకుంటారు. చాలా క్లియర్గా ఉన్నాయన్నమాట వీళ్ళవన్నీ. మీరు ఒకవేళ టికెట్ బుక్ చేసుకుంటే మీ టికెట్లో మొత్తం అన్ని నోట్లో ఇస్తారు ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ అనేసి. సో మేమైతే డిపాజిట్ చేసిన తర్వాత మాకు ఇట్లా ఒక ఫామ్ అయితే ఇచ్చినారనమాట. దీని గురించి కావాలంటే మీకు ఎలా బుక్ చేసుకున్నాము, ఎక్కడ బుక్ చేసుకున్నాము అనేది నేను తర్వాత డీటెయిల్గా వీడియో చేస్తానులేండి, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. మేము బుక్ చేసుకున్న రూమ్ అయితే పైన 3rd ఫ్లోర్లో ఉంది, 361. మనకు రూమ్ బుక్ చేసుకోవడానికి నెంబర్ అయితే ఉండదు, కొన్ని మనము ఏదో ఒక రూమ్ అవైలబిలిటీలో ఉంటాయి. సో అవి బుక్ చేసేసుకుంటే మనకు వచ్చిన తర్వాత ఇట్లా ఒక రూమ్ ఇస్తారు. మాకైతే 3rd ఫ్లోర్లో 361 రూమ్, జస్ట్ లిఫ్ట్ పక్కనే ఉంటుంది అనమాట, దగ్గరనే. కొంచెం రూమ్ అయితే చాలా బాగా అనిపించింది నాకు, కొంచెం బెటర్ అనిపించింది. 2000 వర్తే అనిపించింది, ఎందుకంటే ప్రశాంతంగా ఉంది. పైగా మేము బుక్ చేసుకునేది AC రూము. సో మంచిగా 2 ఫ్యాన్స్ ఉన్నాయి, బాగుందన్నమాట. ప్లేస్ కూడా అన్ని పెట్టుకోవడానికి అదంతా చాలా బాగుంది. రూమ్ గురించి టికెట్స్ గురించి నేను అన్ని మళ్ళీ క్లియర్గా చెప్తాను. ఈ రోజు అంతా మేము ఎక్కడ చేసాం ఏం చేసాం అనేది చూపించేస్తాను, మీరు చూడండి. ప్లేసెస్ మీకు అర్థమవుతాయి. మేము కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఫాస్ట్గా టిఫిన్ చేద్దామని వచ్చినాం. 9 to 10 ఆ మధ్యలో అయింది మేము వచ్చేసరికి. ఇంకా జస్ట్ బ్రష్ చేసుకొని కిందకు వచ్చినాము. మా బావ ఏం చూసాడంటే టిఫిన్ కూడా ఇంక్లూడెడ్ రూమ్కి అనేసి అనుకున్నాము. అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చి చూస్తే లేదు, అట్లా ఇంక్లూడ్ ఏమి ఉండదు, అన్ని సపరేట్గా కొనాల్సిందే అని చెప్పినారు. కాస్ట్ చూస్తే దిమ్మ తిరిగిపోయింది. ఒక వడ 65 or 100
రూపీస్ ఉంది, అంత కాస్ట్ మనం ఎక్కడ పెట్టేది అని చెప్పేసి గమ్మున పైకి వచ్చేసి ఇంకా రెడీ అయిపోయి బయట తిందాంలే, ఎలాగో బయటికి వెళ్తున్నాం కదా, సో అక్కడ ఏదో ఒకటి తినేద్దాంలే అని చెప్పేసి ఫాస్ట్గా రెడీ అయిపోయినాము. ఇంకా మొత్తం బయట ఏమేమి ఉన్నాయో శ్రీశైలంలో అవన్నీ చూసేద్దాంలే ఒకసారి. చాలా డేస్ అయిపోయింది చూసి. మా బావ అయితే ఎప్పుడో చిన్నప్పుడు చూసాడంటే అందుకే ఎంతో ఎగ్జైటెడ్గా పిలుచుకొచ్చినారు, వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి తీసుకొచ్చినాడు. అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తుంటే మేము ఇందాక వెళ్ళిన దారిలోనే వచ్చిన ఒక చిన్న హోటల్ కనిపించింది. అది మంచిగా జరుగుతుంది అనమాట, చాలా మంది ఉన్నారు ఆడ తినడానికి. మేమేమో ఇక్కడ కూర్చోడానికి ఉంటుంది లోపలికి వస్తే అని చెప్పేసి ఇంకా లోపలికి వచ్చి చూసినాం, కానీ గుడి దగ్గరకు వచ్చినాం, అయినా ఎక్కడ సరిగ్గా లేదు. అన్నీ మూసుకొని మళ్ళీ వెనక్కి పోయి అదే చిన్న హోటల్లో తిందాంలే, ఇంకా ఏం చేస్తాం, కూర్చోడానికి ప్లేస్ లేకపోయినా పర్లేదు, ముందర అంతా హోటల్స్ ఏం సరిగ్గా లేవని చెప్పేసి అన్నీ మూసుకొని ఇక్కడికే వచ్చినాము. ఏమంటే బాగా ఎండలో కూర్చోడానికి ఉందన్నమాట, కనీసం చెట్టు నీడ కూడా పడలేదు. సరేలే ఫుడ్ మంచిగా ఉంటే చాలు అనుకొని ఇంక ఇక్కడికి వచ్చినాం అనమాట. నేనైతే ఎందుకులే రిస్క్, ఆయిల్ ఫుడ్ అదంతా ఏమొద్దు, జస్ట్ నేను ఇడ్లీ తింటాను అంతే, 2 days ఇడ్లీనే తింటానని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఇడ్లీనే తిన్నాను నేనైతే. మా బావ ఏమో దోశ చెప్పినాడు, పెసరట్ అంటే ఇష్టం ఈ మనిషికి అయితే, ఇంకా మళ్ళీ పోయి పెసరట్ తీసుకొచ్చినాడు తినొచ్చు కదా, తినకుండా మళ్ళీ హాఫ్ నాకు ఇచ్చినాడు, నువ్వు తింటావులే అని చెప్పి తెచ్చినాను అన్నాడు. సర్లే ఇంకా తప్పదు కదా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి తిన్న వరకు తిన్నాను, ఇంకా నా వల్ల అవ్వక అక్కడ పెట్టేసి వచ్చినాను. ఉన్న ప్లేసెస్ అన్ని చూద్దాంలే అని చెప్పి ఆటో మాట్లాడుతున్నాం అనమాట. షేర్ ఆటో అయితే ఒక్కొక్కరికి 150 అంటే అందరు ఎక్కుతారనమాట, ఆటో ఫుల్ అయ్యే వరకు ఉంటారు. సో 150 అట్లా అయితే ఒక్కొక్కరికి. సపరేట్గా మా ఇద్దరి కోసమే కావాలి అంటే 800 చెప్పినారు. మేము ఎంత అడిగినా తగ్గిలేదు, 800 అని చెప్పినారనమాట. ఇంకా సర్లే ఏం బేరం ఆడతాం, ఇంకా అన్నిసార్లు అడిగినా ఇవ్వలేదు కదా, మనం సపరేట్గా వెళ్తే మంచిగా అన్ని చూసుకోవచ్చు అనేసి ఇట్లా తీసుకున్నాము. కానీ ఒక సజెషన్ ఏంటంటే అందరితో పాటు వెళ్ళడమే బెటర్, ఎందుకంటే అందరూ వచ్చే వరకు ఎలాగైనా ఆగుతారు. మేమేదో ఓవర్ ఎగ్జైట్ అయ్యి మంచిగా చూసుకుందాం, గుళ్ళన్ని మంచిగా చూద్దామని చెప్పేసి మేము ఇట్లా తీసుకున్నాం అనమాట. ఊరికే డబ్బులు వేస్ట్ అనిపించినాయి. మీరు ఎంత నిదానంగా చేసినా ఒక 2 hours ఈ గుళ్ళన్ని అయిపోతే, పెద్ద దూరం ఏం లేవు, జస్ట్ అక్కడక్కడే 1-2-3 kilometers అంతే, అంతకుమించి ఎక్కువ ఏం లేదనమాట. దర్శనం చేసుకుంటారు వచ్చేస్తారు కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు. 5 temples చూపిస్తా అని చెప్పినారు. ఫస్ట్ అయితే సాక్షి గణపతి చూపించారు, దాని తర్వాత హటకేశ్వర స్వామి అనేసి ఇది కొంచెం లోపలికి ఉంటుంది అనమాట. ఇవన్నీ దగ్గరలోనే ఉంటాయిలేండి. ఏమంటే ఇక్కడ చాలా కోతులు ఉంటాయి, మీరు ఏమైనా బ్యాగ్స్ క్యారీ చేస్తే మాత్రం జాగ్రత్త పెట్టుకోండి, చాలా మంది ఇక్కడ లాగేసినాయి కూడా, సో అక్కడ జాగ్రత్త పెట్టుకోండి. నెక్స్ట్ దీని ఎదురుగానే అమ్మవారి టెంపుల్ ఉంటుంది అనమాట, కొంచెం పైన ఉంటుంది. ఇక్కడ కూడా అమ్మవారి టెంపుల్ని దర్శనం చేసుకొని బయటకు వచ్చేస్తే, బయటకు వచ్చిన వెంటనే ఇక్కడ పాలధార పంచదార ఉంటుంది. ఇది కొంచెం నడిచేది ఉంటుంది అనమాట, కొంచెం స్టెప్స్ దిగేసి వెళ్ళాలి. చాలా షాప్స్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి. అసలు నేనైతే ఎప్పుడు ఏం కొనలేదు, ఎందుకంటే అవి నిజమో అబద్ధమో అసలు ఏం అర్థం కాదనమాట. ఎందుకులే రిస్క్ అని చెప్పేసి ఇవన్నీ చూస్తా వెళ్తాను, కానీ ఎప్పుడు ఏం తీసుకోవాలనుకోను. సో ఇవన్నీ ఇక్కడ ఏంటో అడవిలో మూలికలు దొరుకుతాయి కదా, అవి ఇవి అని చెప్పేసి మొత్తం అన్నీ అమ్ముతున్నారు. నాకు ఒక 2 గుళ్ళు తిరిగేసరికి కాళ్ళ నొప్పులు వచ్చినాయి, ఈ స్టెప్స్ అయితే దిగలేకపోయినాను అనమాట, ఎందుకో తెలియదు. రోజు ఇంట్లోనే ఉండి ఎక్కడ తిరగకుండా ఉంటాను కదా, అందుకేనేమో అనిపించింది. సర్లే అని చెప్పేసి కొంచెం కష్టమైన ఓపిక తెచ్చుకొని ఇంకా కిందికి దిగేసినాను అనమాట. ఇంకా వాటర్ చూసేసరికి కొంచెం ఎనర్జీ వచ్చింది. చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే. ఇక్కడ వాటర్ స్పెషాలిటీ ఏంటంటే వాటర్ అనేవి పైన ఎక్కడి నుంచి రావు, సో లోపల మధ్యలో ఎక్కడో రాళ్ళు ఉంటాయి కదా, ఆ మధ్యలోంచి వస్తాయంట. నాకు కూడా తెలియదు, అక్కడ ఎవరో చెప్పినారు నాకు. సో ఈ వాటర్ అయితే టేస్ట్ చాలా బాగుంటాయని చెప్పినాను, నేను కూడా తాగుదాంలే అని చెప్పేసి వెళ్ళినాను అనమాట దగ్గరికి. ఏమంటే ఈ వాటర్ కంటిన్యూస్గా 24/7 పారుతూ ఉంటాయి కాబట్టి కింద కొంచెం పాచలాగా ఉండి జారుతుంటాయి కాళ్ళు, అవి నాకు 2-3 సార్లు జారినాయి. ఏమంటే కింద పడలేదులేండి. ఇంకా ఈ వాటర్ అన్ని మంచిగా చల్లగా ప్రశాంతంగా ఉంటుంది ఈడైతే. నాకు బాగా నచ్చింది ఈ ప్లేస్, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ చిన్న శివలింగము, ఇంకా అమ్మవారి విగ్రహము ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో నేనైతే వాటర్ టేస్ట్ చేసినాను, చాలా మంది వాటర్ టేస్ట్ చేస్తున్నారు, ఇక్కడ తల మీద చల్లుకొని వెళ్తున్నారు. పక్కన కూడా ఏదో గుడి ఉంది, నాకు తెలియదు, నేను సరిగ్గా గమనించలేదు ఆ గుడి ఏంటి అని చెప్పేసి, ఎవరున్నారని చెప్పేసి సరిగ్గా గమనించలేదు నేను. ఇంకా నేను అన్నీ తాగేసి ఇట్లా బయటకు వచ్చేసిన తర్వాత
తర్వాత మా బావ వెళ్ళినాడు అనమాట. మళ్ళీ వెళ్ళి టేస్ట్ చేయి బాగున్నాయి వాటర్ అని చెప్పేసి పంపించినాను. అక్కడికి 4 అయిపోయినాయి. ఆటో వాళ్ళు మాకేం చెప్పినారంటే 5 చూపిస్తా అన్నారు, కానీ 2 ఏమో అక్కడే ఉన్నాయి, సేమ్ 2 గుళ్ళో ఎదురుగానే ఉన్నాయి. అక్కడ కొంచెం నాకు డిసప్పాయింట్ అనిపించింది, ఎందుకంటే దానికోసం 800 పెట్టినామా అని చెప్పేసి. ఇంకా లాస్ట్లో అయితే శిఖరం దగ్గరికి వచ్చినాము. ఏది మిస్ అయినా అవ్వకపోయినా శ్రీశైలం వస్తే ఖచ్చితంగా శిఖరం అయితే చూసి వెళ్ళాలి. ఇది కూడా కొంచెం దగ్గరలోనే ఉంటుందిలేండి, పెద్ద టైం ఏం పట్టదు. మాకు ఒక 1.5 hours 2 hours అంతే, అంతకు మించి అసలు పట్టలేదన్నమాట. ఆ 2 hours కూడా మేము లాక్కొని వచ్చినాము, ఎందుకంటే సపరేట్గా వచ్చినాం కదా, నిదానంగా వెళ్దాము, 800 ఇచ్చినాం కదా, వెయిట్ చేస్తారు ఎందుకు, మనము అన్ని నీట్గా చూసుకుందాంలే అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం అనమాట. ఎక్కువ టైం పట్టిందంటే శిఖరం దగ్గర ఎక్కువ టైం పట్టింది. సో మేమైతే ఇక్కడ పైకి రావడానికి 20 రూపీస్ టికెట్ ఛార్జ్ చేస్తున్నారు ఒక్కొక్కరికి. సో అక్కడ 20 రూపీస్ ఒక్కొక్కరికి టికెట్ తీసేసుకొని ఇక్కడ పైకి వచ్చేయడమే. కొంచెం స్టెప్స్ ఉంటాయి, అవి కూడా ఎక్కుతూ వచ్చేయాలి. ఎయిర్ అయితే ఎంత ప్యూర్గా ఉందంటే, ఎంత మంచి గాలి, నిజంగా నాకు చాలా న్యాచురల్గా అనిపించింది. చల్ల గాలి పెడుతుంది. ఇంకా స్టెప్స్ ఎక్కి అలసిపోయినాను అనిపించి ఇంకా కాసేపు అక్కడ కూర్చున్నాను. నా బ్యాగ్ ఊరికే తెచ్చుకున్నాను, అందులో జస్ట్ ఊరికే మోసుకురావడానికి పనికొచ్చింది తప్ప నేను అందులో ఏమీ యూజ్ చేయలేదు, జస్ట్ ఊరికే తీసుకుంటా వచ్చినాను. ఇంకా సర్లే అని చెప్పేసి కాసేపు అక్కడ ఫొటోస్ అవి ఇవి తీసుకొని పైన అంత ఫుల్గా ఉంటే కింద వెయిట్ చేసి మళ్ళీ పైకి వెళ్ళాం అనమాట. ఇక్కడ శిఖరం నుండి గోపురం చూస్తే మోక్షం వస్తుందని చెప్పేసి చాలా మంది చెప్తారు ఇక్కడ. సో అందుకే అందరు నంది కొమ్ముల మధ్యలోంచి ఇక్కడ చూస్తారు. కొత్తగా బైనాక్లర్స్ లోంచి కూడా చూడడానికి పెట్టినారు, కానీ మేము అవంతా ఏం చూడలేదులేండి. జస్ట్ మనకు నందిలోంచే కదా చూడాల్సింది, ఇంపార్టెంట్ అక్కడే కదా అని చెప్పేసి చూసినాను. ప్రతిసారి నాకు కనిపించినట్టే ఉంటుంది, కానీ అది ఏది క్లారిటీగా చూడాలో కూడా నాకు తెలియదు. జస్ట్ 4 గోపురాలు ఉంటాయి కదా, సో అవి ఒక్కటి కనిపిస్తాయి నాకు, అవే అనుకొని వెళ్ళిపోతా ఉంటాను. ఫాస్ట్ గానే చూసేసి ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదులే, వెనకాల కూడా చాలా మంది ఉన్నారు కదా అని చెప్పి చూసి వచ్చేసినాను. మా బావ అయితే కొంచెం టైమే తీసుకున్నానులేండి, తర్వాత వచ్చి అడిగినాను కనిపించిందా అని చెప్పి. ఇంకా నార్మల్గా అందరికి కనిపించేలాగే కనిపించిందని చెప్పేసి చెప్పినాడు. సర్లే కదా, ఇంకా ఓపిక అయితే అస్సలు లేదు. పాతాళ గంగకి వెళ్దాం అనుకున్నాం కానీ అస్సలు ఓపిక లేదు. వాళ్ళు ఇంకా 5 టెంపుల్స్ మాత్రమే చూపిస్తారు, కావాలంటే పాతాళ గంగ దగ్గర డ్రాప్ చేస్తాను అని చెప్పేసి చెప్పినాడు అనమాట. వద్దులే, ఇంకా మాకు ఓపిక లేనప్పుడు ఎందుకు వెళ్ళి ఇబ్బంది పడ్డామని చెప్పేసి రూమ్కి వచ్చేసి ఇంకా ఫుల్గా నిద్రపోయినాము. అసలు గుర్తు కూడా లేదు, అంత ఫుల్గా నిద్రపోయినాము. ఇంకా 4కి అట్లా చేసి మళ్ళీ వెళ్ళాలి కదా అని చెప్పి ఫాస్ట్గా రెడీ అయిపోయినాము. మళ్ళీ క్లోజ్ చేస్తారని చెప్పి మేము ఉన్న ప్లేస్ నుంచి 1 కిలోమీటర్ నడిచినా కూడా మళ్ళీ ఇక్కడ రావడానికి 60 రూపీస్ తీసుకున్నారు ఒక్కొక్కరికి. ఇది నడిచి రావచ్చు, ఏమంటే మేము టైం అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఆటో ఎక్కేసి వచ్చినాము, లేట్ అవుతుందిలే మళ్ళీ క్లోజ్ చేస్తారని. ఒక సజెషన్ ఏంటంటే, మీరు ఒకవేళ వెహికల్ ఉంటే ఎంత దూరం తీసుకున్నా ఏం పర్లేదు, లేకపోయింది అనుకోండి కొంచెం ఇట్లా లోపలికే తీసుకోండి. నేను చూపించాను కదా ముందు సాధన్స్, సో అందులో తీసుకోండి, బెటర్గా ఉంటుంది. మేమంటే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది, కొంచెం బాగుంటుంది అని చెప్పేసి అట్లా బయట తీసుకున్నాము. కానీ రావడానికి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది అయిపోయింది. ఇంకా ఆటో దిగి ఫాస్ట్గా టికెట్ దగ్గరికి వెళ్ళిపోయినాం అనమాట. కింద బోటింగ్ ఉంటుంది, సో రోప్ వే నుంచి వెళ్ళిన తర్వాత బోటింగ్ ఉంటుంది. మంచిగా శ్రీశైలం గేట్స్ దగ్గర చూసేసి రావచ్చు అని చెప్పేసి వెళ్ళి అక్కడ కౌంటర్లో అడిగితే టైం సరిపోతుంది, 6 కంతా పైకి వచ్చేస్తారు అని చెప్పేసి చెప్పినారు. ఇంకా సర్లే అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయినాము. ఇక్కడ వెయిటింగ్ టైం ఉన్నప్పుడు ఇక్కడ ఇప్పుడు అంటే ఎవరు లేరు, తక్కువ. ఇంతకుముందు ఎక్కువ మంది ఉండేవాళ్ళు అనమాట. సీజన్ ఉంటే ఇట్లా మొత్తం చైర్స్ వేశారు కదా, ఆ చైర్స్లో కూర్చుంటూ వెళ్ళాలి, అది క్యూ అనమాట. చాలా మంది నిలబడలేరు కదా, అందుకని చెప్పేసి క్యాంటీన్ కూడా సపరేట్గా ఉంది. ఈ చైర్స్ అన్నీ ఉన్నాయి కదా, సో ఇది మొత్తం లైన్ అనమాట. మేమైతే కొంచెం లాస్ట్లో ఉన్నాంలేండి. ఇట్లా లైన్ ప్రకారం వెళ్తూ ఉంటారు. కొంచెం వెయిటింగ్ టైం ఉంటుంది, ఎందుకంటే కింద రోప్ వే కదా వెళ్ళేది, సో వాళ్ళు రావాలి, మేము వెళ్ళాలి కాబట్టి కొంచెం టైం ఉంటుంది. ఎక్కువ జనాల్ని అక్కడ ఉంచకుండా ఇట్లా కూర్చోబెడతారు. కొద్దిసేపు అయిన తర్వాత పైకి అయితే అలౌ చేసినారు. కింద వాళ్ళంతా పైకి రావాలన్నమాట. సో ఆ రోప్ వే నుంచి పైకి వచ్చిన తర్వాత మేము అందులోంచి వెళ్ళాలి. కొన్ని వీడియోస్, ఫొటోస్, ఇంకా ఇక్కడ నుంచి వ్యూ బాగుంటే అది చూస్తూ మంచిగా అన్నీ మాట్లాడుతూ వెళ్ళిపోయినాము. నాకైతే ఎంత పెద్దగా ఉందా, అసలు ఇంత పెద్దగా ఉందా అని చెప్పేసి చూస్తూ
ఉన్నాను అనమాట. కొంతమందిని అటు సైడ్కి కొంతమంది ఇటు సైడ్కి అని చెప్పేసి డివైడ్ చేసి పెట్టినారు. మమ్మల్ని అయితే ఇటు సైడ్ వేసినారు. అటు సైడ్ వేసిన వాళ్ళు కొంచెం ముందు వెళ్ళిపోయినారు అనమాట. మేమైతే మా దానికోసం అనేసి వెయిట్ చేస్తూ ఉన్నాము. ఆలోపు కొంచెం మంచిగా ఫొటోస్ అవి వీడియోస్ అవన్నీ తీసుకుంటా ఉన్నాము. ఇక్కడే మనదైతే అక్కడ వస్తుంది కదా, సో వాళ్ళ పైకి వచ్చిన వెంటనే మనం వెళ్తాము. ఈ వ్యూ అయితే చాలా బాగుంది అనిపించింది నాకు. ఎప్పుడు రాలేదన్నమాట, నేను శ్రీశైలంకి ఒక 2 times వచ్చినా ఎప్పుడు ఇది చూడలేదు, అసలు ఇది ఉందనేది కూడా తెలియదు. ఇంకా ఫాస్ట్గా వచ్చిన వెంటనే ఎక్కేసి వెళ్ళిపోయినాము. ఏమంటే ఈ రోప్ వే కొంచెమే ఉందన్నమాట, కొంచెం దూరమే, జస్ట్ అలా ఎక్కి ఇలా దిగినట్టు ఉంటుంది. ఇంకా కొంచెం పైనుంచి పెట్టింటే బాగుండేది అనిపించింది, మొత్తం వ్యూ బాగుండేది కదా అని చెప్పేసి అనిపించింది. ఇంకా ఒక్కొక్క దాంట్లో 4 members ఏమో కూర్చోవాలి. సో మేమైతే 2 కూర్చున్నాము. ఇంకా మా దాంట్లో లాస్ట్ కదా మేము, సో ఎక్కువ మంది ఏం కూర్చోలేదండి, 3 మేము కూర్చొని వచ్చేసినాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సాధువులు వీళ్ళంతా కనిపిస్తూ ఉంటారు, జాతకం చెప్తాను పిలుస్తూనే ఉంటారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి, లేదంటే అసలు వెళ్ళకండి. ఎందుకంటే వాళ్ళు చెప్పడం కరెక్ట్ చెప్తారో లేదు తెలియదు, కానీ డబ్బులు మాత్రం గట్టిగా తీసుకుంటారు. ఒక్కటి చెప్తానని చెప్పేసి పిలుస్తారు, పొరపాటున వెళ్ళి నిలబడ్డామనుకోండి అది ఇది అంటూ మొత్తం డీటెయిల్స్ మొత్తం చెప్తా ఉంటారు. ఎందుకు వచ్చిందని చెప్పేసి మేమైతే ఏది వినలేదు, అసలు అక్కడ పట్టించుకోలేదు. ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్గా కిందికి వచ్చేసినాం అనమాట. యాక్చువల్గా కొంచెం స్టెప్స్ కూడా ఉంటాయి, మనం దిగిన చోట నుంచి మళ్ళీ బోర్డు దగ్గరికి కొంచెం కిందికి నడుచుకుంటూ వచ్చేయాలి. ఆల్రెడీ అందరు వెళ్ళిపోయినారు, నాకు తెలిసి మేమే లాస్ట్ అనమాట. నిదానంగా వస్తూ ఉన్నాము. అక్కడికి ఇంకా ఫాస్ట్గానే వస్తున్నాం, ఎందుకంటే మళ్ళీ 6కి అంతా పైకి వెళ్ళాలి కదా, లేట్ అవుద్దేమో అని చెప్పేసి కొంచెం ఫాస్ట్గానే వచ్చినాము. ఇంకెవ్వరు రాలేదేమో అని చెప్పేసి అనిపించింది, ఇక్కడ ఖాళీగా అనిపించింటే సర్లే లోపలికి వెళ్ళి చూద్దామని చెప్పేసి లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం అందరు జాకెట్స్ వేసుకొని రెడీగా కూర్చున్నారు. మేబీ కొంతమందికి మాత్రమే అట్లా సీట్స్ ఉన్నాయన్నమాట. మేమే లేట్ అనుకుంటే మా వెనకాల ఇంకా కొంతమంది వచ్చినారులేండి. ఇంకా మాది స్టార్ట్ అయ్యేసరికి ఒక 2-3 members వచ్చినారు. నెక్స్ట్ వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ చైర్స్ ఉన్నాయి కదా బయట, సో ఇక్కడ వెయిట్ చేస్తూ ఉండాలి. వెళ్ళి ఇంకా ఫాస్ట్గా అక్కడ జాకెట్స్ ఇచ్చినారు కాబట్టి అవి వేసేసుకొని ఇంకా చూస్తూ ఉన్నాము. అందరూ కార్నర్స్ ఉంటాయి కదా, సో అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నారనమాట. వ్యూ బాగుంటుందని చెప్పేసి ఇట్లా రౌండ్గా కూర్చున్నారు. మేము వెళ్ళేసరికి అసలు ప్లేసే లేదు, ఎక్కడ మధ్యలో ఒక్కటే కొంచెం ప్లేస్ ఉండింది, ఇక్కడ అందరూ వదిలేసేసినారు. మేమైతే కూర్చున్నాము, కానీ కార్నర్స్లో కూర్చున్న వాళ్ళకి ఏమైంది అంటే వ్యూ చూసేటప్పటికి వాళ్ళు తలలు వెనక్కి తిప్పి చూడాల్సిన అవసరం వచ్చిందనమాట. మేమైతే మధ్యలో ఉన్నాం కాబట్టి మాకు అన్ని సైడ్స్ చూసుకుంటా ఉండడానికైతే బాగుండింది. ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అందరు నిల్చొని మంచిగా వీడియోస్ ఫొటోస్ అన్నీ తీసుకుంటా ఉన్నారు. ఇదే అనమాట డ్యాము, దాని దగ్గరికి వెళ్ళదు, జస్ట్ కొంచెం దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ఇట్లా తిప్పేసుకొని వస్తుంది అనమాట. మరి దగ్గరికి వెళ్ళనివారు, అంతవరకు అలో లేదు. ఇట్లా వీడియోస్ ఫొటోస్ ఇన్ని తీసుకుంటా ఉంటే ఆయనకు కనిపించలేదని చెప్పేసి డ్రైవర్కి మీరు అలాగే తీసుకుంటే నేను ఆపేస్తానని చెప్పేసి చెప్పినాడు. ఎందుకులే అందరిని ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి అందరం మళ్ళీ వెళ్ళి కూర్చొని వీడియోస్ తీసుకుంటా ఉన్నాము. చెప్పినాను కదా మరి దగ్గరికి తీసుకెళ్లారు. ఈ టైంలో మనకు బోట్లో ఒక గైడ్ ఉంటారు, సో వాళ్ళు మనకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అనమాట. నాగార్జున సాగర్, పులిచింతల, విజయవాడ ప్రకాశం బ్యారేజ్, నెక్స్ట్ బెంగాల్ బంగాళాఖాతంలో కలుస్తుంది. కృష్ణా డిస్ట్రిక్ట్ హంసలదేవి అనే ప్లేస్ లో సాగర సంగమం జరుగుతుంది. కృష్ణా నది స్టార్టింగ్ టు ఎండింగ్ 1400 kilometers జర్నీ చేస్తుంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇటువైపు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే మంచిగానే చేసినారులేండి. ఏమంటే లాస్ట్లో డబ్బులు కూడా తీసుకున్నారు, ఎందుకంటే పాపం వాళ్ళకు శాలరీస్ సరిపోవంట అని చెప్పేసి వాళ్ళు మీకు కావాలంటే ఇవ్వండి లేదంటే లేదని చెప్పారు. పాపం చాలాసేపు చెప్పాడు నిలబడని చెప్పేసి ఎవరికి ఎంత ఇవ్వగలిగితే అంత ఇచ్చినారు. తర్వాత మా మీద వాటర్ వేసారనమాట, గంగా వాటర్ ఉంటాయి కదా, సో అవన్నీ బాటిల్లో తీసుకొని దాంట్లో షిప్లోనే వేసేసినారు. టైం సరిపోదు అనుకున్నాం కానీ ఇంకా టైం మిగిలింది. సరేలే కొంచెం అట్లా కిందికి వెళ్ళి వాటర్ అదంతా చూసుకుంటూ ఇక్కడ ఫుడ్ అవన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి తిందాంలే అని చెప్పి ఇక్కడ ముంత మసాలా ఉంటే తీసుకొని వచ్చినాము. అసలు మాకు మధ్యాహ్నం తినలేదు అనేది కూడా గుర్తులేదు, జస్ట్ పొద్దునంతా తిరిగేసి అలసిపోయి వెళ్ళి పడుకున్నాము. ఇంకా 4కి లేసి టైం అయిందని ఫాస్ట్గా రెడీ అయ్యి రిటర్న్ వచ్చేసినాము. ఈ గ్యాప్లో మాకు అసలు తినలేదని కూడా గుర్తులేదనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత కడుపులో ఒకలాగా ఉండింది, ఆకలేస్తుంది ఏంటి లైట్గా అని చెప్పేసి అనుకుంటే మధ్యాహ్నం తినలేదు కదా అని చెప్పి గుర్తొచ్చింది. ఇంకా సర్లే ఇక్కడ శ్రీశైలంలో ముంత మసాలా చాలా చోట్ల ఉంటాయి, బాగుంటాయి అన్నమాట. వీళ్ళు ఎందుకో వీళ్ళు చేస్తే మంచి టేస్ట్ వస్తుంది అని చెప్పేసి మేము
ఒక్కసారి ఇక్కడ ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నాము. దీని కాస్ట్ ఎంతో తీసుకున్నారు, 30నో 20నో మరి నాకైతే గుర్తులేదు. ఈయన దగ్గర అయితే టేస్ట్ బాగున్నాయి. సో మేము తినలేదు కదా అని చెప్పేసి తినుకుంటూ అలా కిందకి వెళ్ళిపోయినాము. కింద వాటర్లో అందరూ స్నానం చేసేసి దీపాలు వదులుతారనమాట. మేమైతే అవన్నీ ఏం ప్లాన్ చేయలేదు, జస్ట్ ఇది చూద్దాంలే బోటింగ్కి వెళ్దామని చెప్పేసి మొత్తం వచ్చినాము. బోటింగ్కి వెళ్ళాం కదా, అక్కడ నుంచి కేవ్స్ లోపల ఇంకొక గుడి ఉంటది అనమాట, శివలింగం కూడా ఉంటది అక్కడ, అమ్మవారు కూడా ఉంటారు. ఈ టైంలో అలో చేయరు, మార్నింగ్ వచ్చింటే సరిపోయేది అనిపించింది, ఫస్ట్ ఇక్కడికి వచ్చింటే బాగుంది అనిపించింది. మాత్రం ఒక్కసారి ఆ టికెట్ గురించి కనుక్కొని వెళ్ళండి, బాగుంటుంది. అయితే ఇక్కడ స్నానం చేసేసి అలాగే చిన్న బోట్స్ ఉంటాయి కదా, సో అవి వేసుకొని వెళ్ళిపోయినారు. నేను కొన్ని వీళ్ళని వీడియోస్ తీసుకొని ఇంకా వెళ్తూ ఉన్నాను అనమాట. ఇక్కడనే దీపాలు ఇట్లా అమ్ముతా ఉంటారు, అవి తీసుకెళ్లి వాటర్లో వదులుతున్నారనమాట చాలా మంది. ఇంకా మాకు ఇదంతా తెలియదు అనమాట, మోస్ట్లీ అసలు ఇక్కడ ఇది చేస్తారని తెలియదు నాకు, ఈ ప్లేసే కొత్త రావడము. ఇంకా అక్కడ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు కొంచెం కాళ్ళు వస్తున్నాయని చెప్పేసి మళ్ళీ ఈ ముంత మసాలా ఇంకో చోట ట్రై చేద్దాంలే, అది బాగుంది కదా అని చెప్పేసి ఇంకో చోట తీసుకున్నాం. ఇది పెద్దగా ఏం లేదు, జస్ట్ యావరేజ్గా ఉంది. ఇంకా సరేలే అవి కూడా తినేయాలి కదా కొన్నందుకు అని చెప్పేసి తిన్న తర్వాత నాకు నిమ్మకాయ సోడా తాగాలనిపించింది. ఇందాక ముంత మసాలా వేసినాడు కదా, అంకుల్ దగ్గరికి వచ్చేసి నిమ్మకాయ సోడా తీసుకున్నాను అనమాట. నాకు కావాల్సిందే అని నేను తీసుకుంటే మా బావేమో నాకు వద్దులే నువ్వు తాగేసి అని చెప్పేసి మళ్ళీ నాది టేస్ట్ చూసి మళ్ళీ ఇంకోటి తీసుకున్నాడు అనమాట. బాగానే ఉంటుంది నిమ్మకాయ సోడా, ఎక్కడ తాగినా పెద్ద టేస్ట్ తేడా ఏమి ఉండదు, బాగానే ఉంటుంది. ఇంకా అక్కడికి టైం అయిపోతుంది అనమాట, ఒక 5:50 ఆ టైంకి అంతా మేము ఇక్కడికి వచ్చేసి పైకి ఎక్కేసి ఉండాలి, లేకపోతే 6కి క్లోజ్ చేస్తారు, మళ్ళీ నడుచుకుంటూ పైకి వెళ్ళాలి. మేము అప్ అండ్ డౌన్ రెండింటికి కలిపే టికెట్ తీసుకున్నాము, సంథింగ్ 19 or 18 ఎంతో పడింది. ఎవరో ఇక్కడ నా పేరు రాశారని సో దాన్ని చూసుకుంటా ఉన్నారనమాట. ఇంకా లైన్గా చెప్పాను కదా, చైర్స్తోనే లైన్గా మనం పైకి వెళ్తూ ఉండాలి. సో వచ్చేటప్పుడేమో మమ్మల్ని ఇటు సైడ్ వెళ్ళమని చెప్పినారు, సో ఇటు సైడ్ వచ్చేసినాము. ఈ పిల్లోడైతే ఎంతసేపు నా జుట్టుని ఆడుకొని పెట్టి ఇప్పుడు సైలెంట్గా అట్లా తిరిగి కూర్చున్నాడు. ఇంకా ఆ టైంలో నేనేం వీడియో తీయలేదు, జస్ట్ ఏదో ఆడుతూ ఉండాలి అని చెప్పేసి అలా ఉండిపోయినాం అనమాట. ఆ చిన్నపిల్లడు మా దాంట్లోనే ఎక్కి ఉన్నాడు అనమాట. ఇంకా వాడిని చూసుకుంటూ అట్లా నవ్వుకుంటూ పైకి అయితే వచ్చేసినాము. చెప్పాను కదా, ఇక్కడ నుంచి నడిచి వెళ్ళడం దగ్గరనే, కానీ మోస్ట్లీ ఓపిక ఉండాలి అబ్బా. ఇట్లా ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు నడచడానికి ఓపిక లేకపోతే అసలు తిరగలేము. నాకైతే చాలా ఓపిక తగ్గిపోయింది, ఎందుకంటే ఎక్కువ ఇంట్లో అలవాటు లేదు కాబట్టి చాలా రోజుల తర్వాత ఇలా నడిచేసరికి ఓపిక మొత్తము లేకుండా పోయింది. ఇంకా మా బావ కాఫీ కావాలి అని చెప్పేసి ఇక్కడ పీల్చుకొచ్చినాడు. ఈ షాప్ అయితే మెయిన్ గుడి పక్కనే ఉంటుంది అనమాట, బయటకు వచ్చిన వెంటనే రైట్ సైడ్లో కనిపిస్తుంది. ఒక కాఫీ కాస్ట్ 30 రూపీస్ అంట, నాకైతే చాలా ఎక్కువ అనిపించింది. ఇంకా సర్లే ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు తప్పదు అని చెప్పేసి మేము ఇంకా తాగేసి అక్కడ డార్మెటరీకి వచ్చినాం అనమాట. ఎందుకంటే నెక్స్ట్ డే వెకేట్ చేస్తాం కదా, డార్మెటరీలో కనీసం ఎలా ఉంటాయో చూద్దాంలే అని చెప్పేసి వచ్చినాము. లోపలికి వెళ్ళామో లేదో ఫుల్ వర్షం పడింది, ఇంకొక హాఫ్ అన్ అవర్ అట్లా వెయిట్ చేసిన తర్వాత ఆగిపోయింది. సర్లే ఇంకా పైన కొండలు కదా అలా పడుతూ ఉంటుంది అని చెప్పేసి ఇంకా బయటికి వెళ్ళేసరికి ఎంత చల్లగా అనిపించిందో, అలా నడుచుకుంటూ వెళ్తుంటే చాలా బాగా అనిపించింది. మంచి పని చేసినాము మధ్యాహ్నం నిద్రపోయి, ఎందుకంటే కొంచెం ఎనర్జీ వచ్చిందనమాట మంచిగా. మధ్యాహ్నం కనుక పడుకోకుండా తిరిగింటే బాగా అలసిపోయే వాళ్ళం. ఇంకా మంచి పని చేసినాం రెస్ట్ తీసుకొని అనుకొని మంచిగా హ్యాపీగా ఈవినింగ్ నడుచుకుంటూ వచ్చేసాం అనమాట. మళ్ళీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ దర్శనంకి వెళ్ళాలని చెప్పేసి తొందరగా వచ్చేసినాము. మళ్ళీ ఫుడ్కి కావాలంటే వెళ్దాంలే ఫ్రెష్ అప్ అయిపోయి అని చెప్పేసి వచ్చినాము. మేము ఉన్న ప్లేస్లో ఇదంతా ఇట్లా మంచిగా ఉందన్నమాట. అటు సైడ్ మధ్యలో అయితే కూర్చోడానికి కూడా ఇంకా మంచి గార్డెన్ అదంతా సీటింగ్ అదంతా ఉంది, అక్కడే బాగుంటుంది. ఇక్కడికి నేను వెళ్ళేటప్పుడు అడిగినాను ఇక్కడికి వెళ్ళి ఫొటోస్ తీసుకుందామా అంటే రా లేట్ అవుతుంది అని చెప్పేసి చెప్పినాడు అనమాట. సర్లే అని చెప్పేసి ఇప్పుడు రూమ్కి వెళ్తా ఉంటే రా ఇక్కడ రా అడిగినావు కదా అని చెప్పేసి తీసుకొచ్చినాడు. చల్లగా ఉంది కదా, మంచిగా వర్షం పడింది కాబట్టి చాలా బాగుంది. ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా బాగా అనిపించింది. కాసేపు అలా అక్కడ తిరిగి ఫొటోస్ తీసుకొని ఇంకైతే రూమ్కి వచ్చేస్తున్నాము. చాలా అలసిపోయినట్టు అనిపించింది బాడీ అయితే. ఎప్పుడెప్పుడు వెళ్ళి రూమ్లో పడుకుందామా అని అనిపించింది. ఎంత చేసినా కూడా అయినా కూడా అలసట వచ్చింది, ఎందుకో నాకు కూడా తెలియదు. ఇంకా రూమ్కి వచ్చేసి ఫాస్ట్గా మొత్తం ఇద్దరం కలిసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా నైట్కి ఫుడ్కి ఇక్కడ తినలేంలే మనము, ఇక్కడ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి ఇంకా తొందరగానే అయితే ఫస్ట్ బాతింగ్ చేసేసి వచ్చి ఇంకా
అన్నీ తీసేసుకొని హ్యాపీగా కూర్చున్నాను అనమాట. మంచిగా హెవీ డ్రెస్ తీసేసి లైట్ డ్రెస్ వేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే టీ షర్ట్ పాయింట్ ఉంటే చాలు, ఇంకేం వద్దు అనిపిస్తుంది. ప్రశాంతంగా అనిపించింది. ఇంకా మా బావ వచ్చేస్తే ఇద్దరం కలిసి బయట తినడానికి వెళ్దాం అనేసి అనుకున్నాం అనమాట. త్వరగానే స్టార్ట్ అయిపోయినాం. మళ్ళీ లేట్ అయితే నడిచి వెళ్ళాలి కదా, మరీ లేట్ అయిపోతుంది, మళ్ళీ మార్నింగ్ లేవలేమని చెప్పేసి ఫాస్ట్గానే రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయినాము. పక్కన వ్యూ అంతా చాలా బాగా కనిపించింది. కానీ ఏం చేస్తాం, నాకైతే ఇక్కడ కూర్చొని కనీసం మాట్లాడుకోవడానికి కానీ నిలబడడానికి కూడా టైం లేకుంటుండే. రూమ్కి వస్తున్నాం వెళ్తున్నాము. ఇంకేదో ఒకటి ఇట్లా బయటకు వచ్చినప్పుడు ఇదే ఉంటుంది కదా. సో ఇంకా అక్కడ జస్ట్ అట్లా చూసేసి ఫుడ్ తిందాంలే కొంచెం బయటికి వెళ్ళి అని చెప్పేసి వాటర్ బాటిల్ కూడా తీసుకొని వెళ్తున్నాము. ఎందుకంటే అక్కడ వాటర్ ఎలా ఉంటాయో, సరిగ్గా ఉంటాయి లేదో ఎవడుకుంటాడు. మళ్ళీ మన దగ్గర బాటిల్ ఉంది, వాటర్ కూడా ఉన్నాయి కదా, మంచిగా కూల్ వాటర్ కూడా ఉన్నాయి, ఎందుకు ఇబ్బంది పడ్డామని చెప్పేసి బాటిల్ తీసుకెళ్దాం అనేసి అనుకున్నాము. కానీ కిందకు వచ్చిన వెంటనే వర్షం లైట్గా స్టార్ట్ అయింది. ఇట్లా ఉంటుంది అని చెప్పేసి నేను ఒక అంబ్రెల్లా కూడా తీసుకొని వచ్చినాను అనమాట. అది తీసుకొని రమ్మని మా బావని పైకి పంపించినాను. నేను ఆ లోపు ఇటు సైడ్కి వచ్చినాను. నేను చెప్పినాను కదా ఇటు సైడ్ కూడా కూర్చోవడానికి మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా అటు సైడ్ కాసేపు చూసేసి ఇంకా ముందుకు వచ్చి కూర్చున్నాను. మళ్ళీ నా కోసం వెతుకుతాడేమో అని చెప్పి ఇంకా మా బావ వచ్చి అంబ్రెల్లా తీసుకొచ్చేసరికి వర్షం ఇంకా ఎక్కువ అయిపోయింది. సర్లే కొంచెం ఎక్కువనే కదా అయ్యింది, తినేసి వద్దాము, మళ్ళీ ఆప్షన్ లేదు, త్వరగా వచ్చేద్దాంలే అని చెప్పేసి స్టార్ట్ అయిపోయినాం. కానీ జస్ట్ అట్లా స్టార్ట్ అయినామో లేదో ఫుల్ వర్షం పడుతుంది. అట్లా వెనక్కి వెళ్ళలేకుండా ముందుకు వెళ్ళలేకుండా మధ్యలో ఆగిపోయినాము. సర్లే స్టార్ట్ అయినాము, పర్లేదు వెళ్దామని చెప్పేసి అనుకునే కొద్దీ ఇంకా వర్షం ఎక్కువ అయిపోతుంది. ఫుల్ సగం తడిచిపోయినాము. అంబ్రెల్లా ఏమో కొంచెం చిన్నగా ఉందన్నమాట, ఒక్కరికే సరిపోతుంది. ఇద్దరం పెట్టుకునేసరికి చాలా కష్టం అయిపోయింది. ఇంకా అక్కడే దగ్గరలో హాస్పిటల్ ఉంటే అందులోకి దూరిపోయినాము. చాలా మంది అక్కడే ఉన్నారు. ఇంకా ఆ తర్వాత కొంచెం వర్షం తగ్గిందన్న వెంటనే ఇంకా బయటకు వచ్చేసినాము. ఏదో ఒక రెస్టారెంట్లో ఏదైతే ఉందని చెప్పేసి ఇక్కడ పక్కన ఏదో త్రిశూల్ రెస్టారెంట్ అని చెప్పేసి కనిపించింది. ఇది మల్లికార్జున సాధన దగ్గర ఉందన్నమాట. సో దాని దగ్గరలోనే ఉందిలేండి, అటు ఇటు. ఆబ్వియస్లీ ప్రైజెస్ కొంచెం ఎక్కువనే అనిపించినాయి. ఎందుకంటే వెజ్కి ఇంత ఎక్కువ ప్రైస్ అనేసి నేను అనుకోలేదన్నమాట. కొంచెం ఎక్కువనే అనిపించినాయి. ఇంకా ఏం చేస్తాం, ఇట్లా ప్లేసెస్కి వచ్చినప్పుడు తప్పదని చెప్పేసి నేనైతే రైస్ తినలేదు, నాకు రైస్ తినాలని లేదని చెప్పి ఇంకా ఇట్లా రోటీ ఉంటుంది కదా, సో తందూరి రోటీ చెప్పినాము. ఇంకా కాజు పన్నీర్ కర్రీ ఏమో చెప్పినాము. మిగతావన్నీ కొంచెం ప్లెయిన్గా ఉంటుంది, కాజు పన్నీర్ అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పేసి అది చెప్పినాము. బయట ఏమో ఫుల్ వర్షం పడుతూనే ఉంది, కంటిన్యూస్గా పడుతుంది. ఇంక అందరూ ఇక్కడ బయట ఉన్న వాళ్ళందరూ మోస్ట్లీ ఇక్కడికే లోపలికి వచ్చినారు. మేమేమో వర్షంలో తడిచిపోయినాము. ఇంకా ఫాస్ట్గా తినేసి మళ్ళీ రూమ్కి వెళ్ళి పడుకుందాంలే, అప్పుడే ఫ్రెష్ వచ్చినాము, మొత్తం వర్షం తడిచిపోయినామని కొంచెం ఫీల్ అయినాము. ఏం చేస్తామని చెప్పేసి మంచిగా వేడిగా ఉంటే ఫుల్గా లాగిచ్చేసినాము. ఇంకా అక్కడే వేసి రూమ్కి వచ్చేసి పడుకున్నాము. డే 2 వ్లాగ్ అయితే మళ్ళీ పెడతాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. అంతవరకు బాయ్.